దీని పేరు రౌ అనే వల్కనో అంట. దీంట్లో సెసిమిక్ సర్వే ప్రకారం లోపల జావాలోనే హైయెస్ట్ లావా ఉన్న వల్కనో అని చెప్తున్నారు. మరి నాకు కూడా తెలీదు, గూగుల్ చెక్ చేయాలి. అక్కడ నుంచి మనం ఇలా కిందికి వస్తే మన ఐజన్ కార్టర్, ఇది 5 months బ్యాక్ స్లైట్గా ఎక్స్ప్లోడ్ అయిందంట. ఈ ఎక్స్ప్లోడ్ అయ్యి ఎలా జరిగింది ఏంటి అనేది మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగో ఇంత పెద్ద కొండ, ఈ ఐజన్ కార్టర్. ఇప్పుడు ఇది జస్ట్ ప్రస్తుతానికి ఇదిగో లావా అనేది అక్కడ వరకే ఉంది, ఆ బ్లూయిష్ కలర్లో. ఆ బ్లూయిష్ కలర్లో అక్కడ దాకా ఉంది. ఇప్పుడు మనకు అక్కడ స్లోగా నేను జూమ్ ఇన్ చేస్తే మనకు అక్కడ బ్రిడ్జ్ లాగా కనపడుతుంది చూడండి. ఆ బ్రిడ్జి అనేది ఇట్స్ లైక్ ఎ డ్యామ్. సో ఇంతకంటే ఓవర్ఫ్లో కాకూడదు. ఒకవేళ ఎక్స్ప్లోడ్ అయ్యి ఓవర్ఫ్లో అయితే కనుక అవతల వేరే ప్లేసెస్ని ఎవాక్యుయేట్ చేస్తారు, అక్కడ ఉన్న ప్రజలను కానీ జనాలను కానీ. సో ప్రస్తుతానికైతే ఓవర్ఫ్లో కాకుండా అలా ఉంది. ఓవర్ఫ్లో అయితే కనుక తెలుసుకోవడం కోసం అలారం కూడా పెట్టారు, అక్కడ మెకానికల్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు. అది క్లియర్గా మనం గమనించవచ్చు. మళ్ళీ పొగమంచు పట్టేసింది. ఇప్పుడు మేము తీయడానికి కూడా సరిగ్గా కనిపించట్లేదు, పొగమంచు పెరిగిపోయింది, మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు మెకానికల్ మెషిన్ కానీ సిస్టమ్ మొత్తం ఏది చూపించాలన్నా మాకు అర్థం కావట్లేదు. సో ఇంత పెద్ద కొండ మీద ఇంతమంది జనాలు ఇప్పుడు వచ్చారు. వాళ్ళకి కిందికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ప్లేస్ అయితే లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. మేమైతే ఉదయం కాదు, నిన్న రాత్రి 11 గంటలకు బయలుదేరి దగ్గర నుంచి సిటీకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలకు మాకు గేట్ ఓపెన్ చేశారు. మన తిరుమల శ్రీవారి గేట్ను ఓపెన్ చేసినట్టు చూడటానికి వెళ్ళాము అనమాట. వెళ్ళి చూస్తే మాకు అర్థమైంది ఇక్కడ అసలు ఏందని. అంత తొందరగా వెళ్ళినా కానీ నాకు బ్లూ ఫైర్ వెళ్ళి చూడటానికి అయితే కుదరలేదు. బ్లూ ఫైర్ అంటే మనకు మీథేన్ ఎక్స్ప్లోడ్ అవుతున్నప్పుడు మనకు బ్లూ ఫైర్ వస్తుంది. మీథేన్ అనేది మీకు తెలిసిందే కదా. మీథేన్ అండ్ బ్యూటేన్ అనేది మన వంట గ్యాస్లో కూడా వాడతారు మోస్ట్లీ. మీథేన్ అంటే వంట గ్యాసే కాదు, మన బయోమాస్ నుంచి వచ్చే బయోగ్యాస్ నుంచి కూడా అదే వస్తుంది. అదే మన ఇంట్లో మన వంటిళ్ళల్లోనే మన వ్యవసాయంలో వాడినటువంటి వేస్ట్ని కనుక బయోగ్యాస్గా మార్చినప్పుడు వచ్చేది కూడా మీథేనే మోస్ట్లీ. సో అది కూడా బ్లూ కలర్లో ఉంటుంది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ కలర్ మేము చూడడానికి తెల్లారుజామునే వచ్చాము. కాకపోతే ఇక్కడ మైనింగ్ చేసే వర్కర్స్ అంట, వాళ్ళకు తొందరనే ఉదయాన్నే 3 గంటలకే దాన్ని ఆపేయాలంట. ఆపేయకపోతే వాళ్ళకు సల్ఫర్ మళ్ళీ నెక్స్ట్ ఫామ్ కావడానికి టైం పడుతుంది. సల్ఫర్ ఫామ్ ఎలా అవుతుంది, ఉదయాన్నే వచ్చిన సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద వాటర్ పోస్తే ఎలా అవుతుంది అనేది మీకు మార్నింగ్ వీడియో చూపించా కదా, ఫస్ట్ వీడియో. ఆ వీడియో సేమ్ అదే కంటిన్యూషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.